సువార్తలో ఉన్న మరీ ముఖ్యమైన సంగతి ఏంటో చెప్పిన, దేవుడు దిగిపోయి తగ్గించుకుని వచ్చి మనుషులు చేతులు పట్టుకొని మారిపోండ్రా అన్నాడట. నిజంగా నేను ఈరోజు ఓపెన్గా హృదయం విప్పి మాట్లాడుతున్నాను. మారిపోదాం. 2020లో చావు అంచుకెళ్ళి వచ్చాం కరోనా దెబ్బకి. అయినా భయం లేకుండా ఉండకండి, మారిపోతాం. చూపులు బాగుపోతే మార్చుకుందాం, నోరు బాగోకపోతే మార్చుకుందాం, మన నడకలు బాగోకపోతే మార్చుకుందాం, మన విధి విధానాలు మన ఆలోచన సరళ బాగోకపోతే మార్చుకుందాం. మనం ఎక్కడెక్కడైతే బలహీనం అయిపోయాం అక్కడక్కడ ఆయన పిలుస్తున్నాడు మనల్ని, మారు 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 అని. మారిపోతాం. 70 ఏళ్ళు ఆయన ఇలా పిలిచి నీ వెనకాల క్షమాపణ కోర్రా అని, మనం ఆయన క్షమాపణ కోరడానికి బదులు మన వెనక ఆయన తిరిగి మార్రా అని అడిగితే, నువ్వు లెక్క చేయకుండా తిరిగితే నీకు నరకం కాకపోతే ఏమి ఇవ్వాలి చెప్పు? మనకు తగినదే అనిపిస్తుంది మనకి. ఒకవేళ నువ్వు నిజముగా దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని మాట ఒకే ఒకటి కోరుతుంది, ఆయన నమ్ము చాలు, ఆయన కొరకు యథార్థంగా జీవించు చాలు. ఇలా జీవించి మనం పరలోకం వెళ్ళిపోతే మనకు ఫస్ట్ ఎదురైపోయే ప్రశ్న ఏంటి చెప్పినా, అసలు నాకు పరలోకం ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వలేదని అర్థమవుతుంది మనకి. ఇంత దౌర్భాగ్యుడిని, ఇంత బలహీనుడిని, ఇంత నీచుణ్ణి, ఇంత దేవుడికి శత్రుత్వం కలిగిన నాకు నేను పరలోకానికి ఎలా వచ్చానంటే అది పెద్ద ప్రశ్న అయిపోద్ది మనకి. ఆ వెనకే పరలోకం ఇచ్చే సమాధానం, నీ వల్ల నువ్వు ఎప్పుడూ రాలేవు, నిన్ను చేయబట్టుకుని మేఘాలు ఎక్కించుకొని ఈరోజు ఈ నిత్యత్వంలోకి నేను తీసుకొచ్చింది ఎవరు చెప్పినా, అదిగో గొర్రె పిల్ల అని చెప్పి. మారదాం చాలిక. జరిగిన విషయాలు ఏమని ఉంటే గతం ఆపేయండిక. సువార్త ఈరోజు నీతో నాతో ధారాళంగా సిలువ వేయబడిన క్రీస్తు కలవరి గిరి నుండి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన దిగొచ్చాడు కదా, మారిపోతాం. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, దేవుడు నిన్నిక శిక్షించడు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, ఆయన ఉగ్రత నీ మీదకి రాదు. సువార్త గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, నువ్వు పాపివి కాదన్నట్టుగా జడ్జాగా దేవుడిని చేతులు పట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్తాడు. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా, మంచిగా బతికే అని చెప్పింది అంతే. ఇదే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే మన క్రిస్మస్ గుర్తొస్తుంది మనకి. గుడ్ న్యూస్ అంటే బెతలేం గుర్తొస్తుంది మనకి. గుడ్ న్యూస్ ఏంటి సువార్తలు అంటే, దేవుని ఉగ్రత నీ మీదకి రాదు. ఎందుకు? అదిగా కలవరి గిరి మీద నా దేహం మీదకి దిగిపోయింది. మరి ఇప్పుడు నన్ను దేవుడు ఏమంటా అంటే, ఇక ఆయన శిక్షను నువ్వు అర్థం చేసుకుని, ఆయన త్యాగము నువ్వు అర్థం చేసుకుని, ఇక నుంచి చేయబడిన మేలుకు తగినట్టుగా నువ్వు ఆయన స్తుతిస్తూ జీవిస్తే ఇక నీ మీదకి ఇక ఏ ఉగ్రత రాదు. తెగించనే మాట ఏంటి చెప్పనా, ఏ జడ్జి గారు బోన్లో ఉన్న నేరస్తుల దగ్గరకు వచ్చి సారీ చెప్పరా అని అడుగుతాడా? అడుగుతూ జరిగే పని అది చెప్పండి. అది జరిగితే ఈ న్యూస్ మీడియా ఊరుకుంటుందా? పేపర్లన్నీ అవి వస్తాయి. జరగదది. న్యాయాధిపతి ఎప్పుడు నేరస్తు దగ్గరికి వచ్చి మార్రా సారీ చెప్పరా అని అడుగుతాడా? అడగడు. అన్ని న్యాయాల కన్నా న్యాయానికే కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న ఆయన సైన్యాధిపతి, న్యాయాధిపతి, ఆయన మన దగ్గరకు వచ్చి నేనేమనలేదండి, మన చేతులు పట్టుకుని మీ గురించి మీకేమీ తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, ప్రభువా పరలోకపు న్యాయమా వీరిని క్షమించు అన్నదంతే. ఆ క్షమ లోకువ చేసుకోకండి దయచేసి. ఆ క్షమాపణ ఏలాకూలంగా తీసుకోకండి దయచేసి. బాప్టిజం తీసుకున్న నీలో మార్పు రాకపోతే నీకు సువార్త ఏమీ తెలియదు. నీకు ఒకవేళ ఇప్పటికీ నేను బోధకుడిగా ఉండి నాలో మార్పు రాకపోతే నేను ఎన్ని ప్రసంగాలు చేసినా నాకు సువార్త తెలియదు. నేను ఎంత పరిచర్య చేసినా నాకు సిలువ సరిగ్గా తెలియకపోతే నాకు సువార్త తెలియదు. నేను సంఘ పెద్దగా, ట్రెజరీ మెంబర్గా, ఒకవేళ పెద్దరికంగా సీనియర్ విశ్వాసగా నువ్వు ఎలా ఉన్నా నీ వైఖరి మారకపోతే నీకు సువార్తలో ఫస్ట్ లేని కూడా తెలియదు. సువార్త తెలిస్తే నా పరిచర్య అర్థవంతం, సువార్త తెలిస్తే నా బాప్తిజం అర్థవంతం, సువార్త తెలిస్తే నా విశ్వాస జీవితం అర్థవంతం. సువార్త తెలిసిందనడానికి నా జీవితమే ఒక పరమార్థం. అది కదా సువార్త అంటే. యేసు ప్రభు ఒక సాంగ్ ఉంటుందండి, అది వీడియో సాంగ్ లేదు కానీ జోనస్ సామ్యూయల్ గారు పాడారు ఆ సాంగ్. అది నిజంగా పదం చాలా బాగుంటుంది. అందులో ఏమంటాడంటే, నువ్వు సిలువెక్కడానికి నా పాపాల కారణమైనా నువ్వు సిలువెక్కడానికి కారణం ఏంటో చెప్పనా, నీ ప్రేమే కారణం అంటాడు. నా పదం ఎంత బాగుందండి.
నువ్వు సిలువెక్కడానికి నీ ప్రేమే కారణం, నీ ప్రేమే కారణం సిలువెక్కడానికి. నాకు అర్హత లేదు ప్రభువా, నన్ను ప్రేమించి నువ్వు సిలువెక్కావు, నేను అడగకపోయినా సిలువెక్కావు. నీ ప్రేమే కారణం, నా పాపమే కారణం, నేనే కారణం. నువ్వు నా కొరకు చనిపోవడానికి అన్ని విధాలుగా నేనే కారణం. నన్ను ప్రేమించావు కనుక ఆ ప్రేమే కారణం నువ్వు చచ్చిపోవడానికి, నువ్వు మరణించడానికి, నా కొరకు నలిగిపోవడానికి. ఆ స్తుతి యాగంలో ఆ పాటలు అంటాడు, ఇక నిన్ను వర్ణిస్తూ జీవించడం తప్ప నాకు పదాలు కూడా అందో, నీ కొరకు బతికేస్తానంటాడు. నిజంగా అలా ఉందాం. జరిగిన విషయాలు ఏవో జరిగిపోయి ఒకవేళ ఇక్కడ మీకు సిగ్గుగా ఉంటే మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫాదర్ అండి ఆయన, దేవుడు మీ తండ్రి అండి ఆయన, మన తండ్రి అండి ఆయన. మీ గదిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి, దేవా నేను పాపం చేసి నీకు చేయను, నేనే కాదు నీకు మాటిస్తున్నాను, నీ బిడ్డని, నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి, నా జీవితంలోకి జరిగినవి చాలు, ఇంకా నేను బతుకున్నానంటే నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా అని దేవునికి సారీ చెప్తాం, క్షమాపణ కోరదాం. నాలో ఇంకా కనిపించినవి ఏమన్నా ఉంటే నన్ను మార్చు ప్రభువా అని అడుగుదాం, మారిపోతాం. ఎవరికి కలిసి వస్తే నేను పెట్టలేదు కదండి సభలు ఇవి. రేపొద్దున ఎలక్షన్లో ఏమన్నా మీరు ఓట్లు వేస్తారన్నా? ఎవరు లేరు కదా, ఎవరు కాదు. ఈ సభల ఉద్దేశమైన, ఇక్కడున్న దైవజనుల ఉద్దేశమైన, దేవుని ఉద్దేశమైన ఒకే ఒక్కటే, సిలువ ఉద్దేశం కూడా ఒక్కటే, మనం మారాలంతే.